ముస్లింలు ఎక్కడ బాధకు పడినా కూడా భుజాలు ఎగరవేస్తూ చప్పట్లు చరుస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది. పిల్లవాడు ఏడిస్తే విధంగా బూచి చూపిస్తారో భయపెట్టిస్తారో ఆ విధంగా ముస్లిం అంటేనే ఒక ప్రమాదకరమైన వ్యక్తి అనే విధంగా ప్రపంచవాసుల మెదడులో నోటితో ఆపలేకపోతే మనసులో ఉన్న అది చెడు అని కనీసం నువ్వు నీ మెదడులో ఆలోచన అన్నా తెచ్చుకో అని చెప్పాలి. ఇది బోధనలు. వీటిని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో అనుసరిస్తామో ఏదైనా చేయడానికి మన పాదాల ముందుకు మనం కదం తొక్కుతాము. జరుగుతుందిలే అని ఎవరిక్కడ పని వదిలేసి ఇలాంటి మీటింగ్లు చేయడం లేదు. సమాజాన్ని ఉత్తేజపరచడానికి ఇటువంటి మీటింగ్లు పెడుతూ ఉంటారు. బాధ్యత ఎవరిది అంటే సామాజిక కార్యకర్తలని. ఇటువంటి హిస్టరీలు తెలుసుకోవాలి. ఇప్పుడు ముస్లింలు ఏ విధంగా, ముస్లింలే కాదు ముస్లింలతో పాటు క్రిస్టియన్లు దళితులు కూడా హింసించబడుతున్నారు. ప్రస్తుతం మనుగడ జరుగుతుంది. దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఇంతకు ముందు మనుధర్మ శాస్త్రం ఉండేది ఈ దేశంలో. అప్పుడు ఏం జరిగింది? అవే పరిస్థితులు ఇప్పుడు వస్తాయి. ఏం జరుగుతాయి అనేది మనము తెలుసుకొని వాటిని ప్రజల్లో తీసుకెళ్తూ వాటిని చైతన్యపరచాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మహాసభ జరిగింది. ఈ జిల్లా మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. నూతన కమిటీ కూడా ఎన్నుకోవటం జరిగింది. మంచి ఉత్సాహవంతమైనటువంటి నాయకత్వంతో ఆర్కి వారి ముందుకు పోయే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎదిరించడం కోసం ఈ కమిటీ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మైనార్టీల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మన ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి నాయకత్వం మన పైన దాడులు జరుగుతుంటే కళ్ళుండి గుడ్డివాడిగా నటించడం తప్ప మైనార్టీల పక్షాన నిలబడి మాట్లాడేటువంటిది లేదు. ఈరోజు వరంగల్ జిల్లాలో ఈరోజు గుంటూరు జిల్లాలో మైనార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు 2 ఎకరాల ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి ఇచ్చారు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి. ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ భూమిని మాకు కావాలా, రోడ్డు విస్తీర్ణంలో వెళ్తుంది మీరు తీసేయండి అని బెదిరించే తరుణంలో ఈరోజు ఆ ప్రాంతంలో ఒంగోలులో పోరాటం జరుగుతుంది. ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ఒకటి ఆలోచించాలి. మీరు ఓటు వేసి గెలిపించినటువంటి నాయకులు మీకు మోసం కాబట్టి వాళ్ళపై తిరగబడటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అదేవిధంగా ఈరోజు ముస్లింలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు దుల్హన్ పథకం ఇంకా అట్టకే ఎక్కింది. ఆ ప్రభుత్వం ₹1,00,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్న ₹1,00,000 ఇస్తారంటే ఈ రోజుకి 8 నెలలు ప్రభుత్వం అధికారంలో వచ్చి ఈ రోజు వరకు మైనార్టీలకు దుల్హన్ పథకం కింద ఇవ్వాల్సినటువంటి ₹1,00,000 ఇవ్వలేదు. అదేవిధంగా ఇమాం మౌజన్లకు జీతాలు ఇస్తామన్నారు. ఈరోజు జీవో రిలీజ్ చేశారు, కానీ జీతాలు ఈరోజు కూడా 8 నెలలు అవుతున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఉర్దూను 2వ అధికార భాష అనుకున్నాను. కలెక్టర్ కార్యాలయాన్ని సాక్షిగా తీసుకోండి. కలెక్టర్ కార్యాలయం పైన ఈరోజు కూడా ఉర్దూను 2వ అధికార భాష ఉర్దూ అన్నటువంటి అధికార భాష ఏమైంది? ఎందుకు కలెక్టర్ ఆ కార్యాలయం పైన ఉర్దూతో కలెక్టర్ కార్యాలయం అని ఎందుకు రాయలేకపోయినారు? ఆ విధంగా వీటన్నిటిపైన పోరాటం చేయడం కోసం జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ముస్లిం విద్యను దూరం చేసేదానికి, ముస్లింల విద్యను దూరం చేసడం కోసం ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ విద్య ఉన్నటువంటి పాఠశాలను విలీనం పేరుతో దూరం ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను దూరం తీసుకున్నారు. వాటిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వర్క్ బోర్డు చట్టం, వర్క్ బోర్డు ఎవరిది? మీ దాదాగారి జాతికి కాలేదు. మా దాతలు, మా ముత్తాతలైనటువంటి ముస్లింలు తన ఆస్తిని కొడుకులకు ఇవ్వలేకుండా దారాదత్తం చేశారు. పేదలుగా ఉన్నటువంటి ముస్లింలు బట్టలేనటువంటి వాళ్లకు లేక వాళ్ళ జీవనాధారం కోసం దారాదత్తం బఫ్ చేస్తారు. దాంట్లో వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు పంచుకొని జీవనం గడుపుకుంటారని ఇస్తే ఆ వర్క్ ఆస్తులో కూడా భాగం కావాలని ఈ బీజేపీ ప్రభుత్వం సవర్ణ చట్టం అనే ఒక కొత్త రూల్ తెచ్చి, ఏం సవర్ణ? మీ ఆస్తి అది సవర్ణ చేసే దానికోసం మీరు దేశంలో ఎంత ఆస్తి ఉందో అంత
మించినటువంటి ఆస్తి వర్క్ బోర్డు ఆస్తులు ఉన్న ఆస్తులను కాజేయాలనే టాటా బిర్లాలు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో చేసి వీటన్నిటిపైన నూతనంగా ఎన్నికన్నటువంటి ఆవాజ్ జిల్లా కమిటీ నగర కమిటీలు పోరాటాలు చేస్తాయని నేను ఆశిస్తున్నా. ఆ విధంగా ముందుకు పోవడం కోసం నూతన కమిటీతో మేము ముందుకు పోతామని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు మక్బూల్ బాషా, ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి కడప.